కార్గిల్ పార్క్ లో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ మేము చూసాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చాలా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ మోడల్ గా కార్గిల్ పార్క్ ఏదైతే మేము రెనోవేట్ చేసాం, రీక్రియేట్ చేసాం, మంచి ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. అలాంటి పార్క్స్ మరిన్ని కావాలి ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా కోరారు. సో ఆ మోడల్ ని, ఆ ఎగ్జాంపుల్ ని మేము టేకప్ చేసిన తర్వాత అలాంటి మోడల్స్ ఇంకెక్కడెక్కడ చేయొచ్చని మేము చూసిన సందర్భంలో ఒక 4 నెక్స్ట్ లెవెల్ కింద ఒక 4 పార్క్స్ మళ్ళీ టేకప్ చేసాం. అందులో గోనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్ లో ఒకటి, అలాగే హట్కో కాలనీలో ఒకటి. ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరు పార్క్ కోసం వచ్చినా సరే వాళ్ళకి వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలు ఉంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఒక కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్దుల్ కలాం పార్క్ లో స్కేటింగ్ రింగ్, అంటే మంచి స్టాండర్డ్స్ తో ఒక స్కేటింగ్ రింగ్ ఎస్టాబ్లిష్ చేయాలని, మిగిలిన పార్క్ లో వాలీబాల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ కి ఎక్కడికక్కడ ఆ పార్కుల్లో స్పోర్ట్స్ ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అర్బన్ ఏరియాస్ అన్ని కూడా కేవలం బిల్డింగ్స్ తోనే కాకుండా చెట్లతో, పార్కులతో, అలాగే ప్రజలకి స్వేద తీర్చడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం పార్క్స్ కూడా అంతే ప్రయారిటీగా తీసుకొని వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో మేము అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆయన కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందులో కూడా ఆయన కూడా ప్రజలకి మరింత నేచర్ తో, ప్రకృతితో మనం కలిసి ఉండాలి, ప్రకృతితో మనం జీవించాలి, కలిసి జీవించాలనే కాన్సెప్ట్ కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో జరగాలనంటే మన పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. సో గతంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ని వాడుకొని ఈరోజు చాలా బ్రహ్మాండంగా ప్రజల తాలూకా ఫీడ్బ్యాక్ ని తీసుకొని, మేము గతంలో కూడా విజిట్ చేసినప్పుడు ప్రజలతో కన్సల్టేషన్ పెట్టాం. వాళ్ళకే అడిగాం, మీరు ఈ పార్క్ వాడుతున్నారు కాబట్టి ఏ ఫీచర్స్ ఉంటే బాగుంటాయని వాళ్ళతో కన్సల్ట్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని డిజైన్స్ అన్ని కూడా చేసాం. డిజైన్స్ ఫైనలైజ్ అయ్యాయి. అందుకే శరవేగంగా ఈ పార్కులు కూడా పనులు మొదలు పెట్టాలని ఈరోజు శంకుస్థాపన ప్రోగ్రాంలు అన్ని కూడా పెట్టుకున్నాం. అయితే వాళ్ళకి కాంట్రాక్టర్ కూడా మేము చెప్పింది 3 months లో పార్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని. సో రమణమే ఆ 3 months కాలంలో ఈ పార్కులన్నీ కూడా శ్రీకాకుళం కార్పొరేషన్ కి అప్పచెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేక సహకారం అందిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మన గొండి శంకర్ గారు అందరూ కూడా కలిసి మంచి టీం వర్క్ తో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దీన్ని ఒక మంచి మోడల్ టౌన్ గా శ్రీకాకుళం కార్పొరేషన్ ని తయారు చేయాలనేది మా అందరి తాలూకా ఆలోచన. దానికి ప్రజలు ఎప్పుడు కూడా సహకరించాలని కోరుతున్నాం.